హలో స్టూడెంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమేలియా థర్డ్ లెసన్ అయిపోయింది కదా. సో యానిమల్ కింగ్డమ్ స్టార్ట్ చేసే ముందు దాని క్లాసిఫికేషన్ తెలుసుకోవాలి కదా. సో క్లాసిఫికేషన్ తెలిస్తేనే మిగతా లెసన్ అంతా అర్థమవుతుంది. ఓకేనమ్మా. సో యానిమేలియాని మెటాజోవా అని కూడా అంటారు. యానిమల్ కింగ్డమ్ ఆర్ యానిమేలియా ఆర్ మెటాజోవా. మెటా మీన్స్ బిగ్, జోవా అంటే యానిమల్స్, జూ అంటేనే యానిమల్స్. ఓకే, సో యానిమేలియా మెటాజోవా. అయితే ఈ యానిమేలియా మెటాజోవాని ఆర్ యానిమేలియాని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే అవి 2 సబ్ కింగ్డమ్. సారీ, సో దిస్ ఇస్ ది కింగ్డమ్, యానిమేలియా ఇస్ ద కింగ్డమ్ అండ్ దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్. ఓకే, 2 సబ్ కింగ్డమ్స్. ఓకే, సబ్ కింగ్డమ్. అయితే ఈ సబ్ కింగ్డమ్స్ ఏంటి అంటే పారాజోవా అండ్ యూమెటాజోవా. ఓకే, సో దీస్ ఆర్ ది సబ్ కింగ్డమ్స్. Parazoa has no tissues and no germinal layers. No tissues అంటే ఇక్కడ ఓన్లీ సెల్స్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ టిష్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ is called as tissue. ఓకే, సో ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ యునైట్ టు ఫార్మ్ ఏ టిష్యూ. అయితే ఇక్కడ ఓన్లీ సెల్స్ పనిచేస్తున్నాయి, అవి టిష్యూ ఫామ్ చేసుకోవట్లేదు. అంటే పారాజోవాలో ఓన్లీ సెల్సే ఉంటాయి, ఇక్కడ జెర్మినల్ లేయర్స్ కూడా లేవు. వాట్ ఆర్ ది జెర్మినల్ లేయర్స్? ఇవేంటి అంటే ఎపిడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ఇవి జెర్మినల్ లేయర్స్. ఇక్కడ టిష్యూనే లేకపోతే ఈ లేయర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, సో పారాజోవా హ్యాస్ నో టిష్యూస్ అండ్ నో జెర్మినల్ లేయర్స్. So example for this is phylum Porifera. Okay, example phylum Porifera ఈ సబ్ కింగ్డమ్ పారాజోవా కిందకి వస్తుంది. ఓకే, సబ్ కింగ్డమ్ పారాజోవా. అయితే ఫైలం పోరిఫెరా మీన్స్ పోర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్పాంజెస్. ఈ స్పాంజెస్ అన్నీ కూడా మనకి సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ తోటి ఫామ్ అయినవి. ఓకే, అంటే ఇవన్నీ మనకి పోర్స్ కింద లెక్క. అయితే ఈ పొరిఫెరాలో ఎగ్జాంపుల్ స్పాంజెస్. ఓకే, నెక్స్ట్ యూమెటాజోవా. కమింగ్ టు ది యూమెటాజోవా, యూ హ్యావ్ ట్రూ టిష్యూస్ and true germinal layers or germ layers you can say. ఓకే, అంటే ట్రూ టిష్యూస్ అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ సెల్సే ఉన్నాయి, ఏమీ టిష్యూస్ ఫామ్ చేయట్లేదు. కానీ ఇక్కడ సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఫామ్ చేశాయి. ఎందులో? యూమెటాజోవాలో. అయితే ఇవి ట్రూ జర్మ్ లేయర్స్ని కూడా ఫామ్ చేసుకున్నాయి. టిష్యూస్ వచ్చాయి అంటే అక్కడ జెర్మినల్ లేయర్స్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ యూమెటాజోవాని 2 గ్రేడ్స్గా డివైడ్ చేశారు. యూమెటాజోవాని 2 గ్రేడ్స్గా డివైడ్ చేశారు. ఏంటి అవి అంటే, 1 ఈజ్ గ్రేడ్ రేడియేటా and the other one is grade bilateria. ఓకే, అయితే ఈ గ్రేడ్ రేడియేటాలో ఉండేవన్నీ కూడా డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఓకే, సో దీస్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్. ఈ పేర్లోనే ఉంది, రేడియల్లీ సిమెట్రికల్. ఓకే, ఒక బాడీ సిమెట్రీలో ఉంది అంటే ఆ బాడీని మనం ఎటువైపు నుంచి కట్ చేసినా కానీ 2 ఈక్వల్ హాఫ్స్ రావాలి. అవునా?
సో ఆ 2 ఈక్వల్ హాఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్ తీసుకోండి. ఆ సర్కిల్ నుంచి మనం రేడియస్ కట్ చేయాలి అంటే సెంటర్ నుంచి ఏ రేడియస్ తీసుకున్నా కానీ మనకి ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఓకే. అయితే ఇలా ఉన్న యానిమల్స్‌ని రేడియేటా కిందకి తీసుకున్నారు. అందులో ఉన్న సిమెట్రీ ఎలా ఉంది అంటే రేడియల్లీ ది యానిమల్స్ that comes under grade radiata, they have radial symmetry and they are diploblastic. Okay. Di means 2. Diploblastic అంటే ఇందులో ఎపిడర్మ్ అండ్ ఎండోడర్మ్ ఉన్నాయి. డై మీన్స్ 2. బ్లాస్టిక్, ఈ బ్లాస్టిక్ అంటే ఏంటంటే మనకి ఈ బ్లాస్టోపోర్ సెల్ నుంచి మనకి 2 జర్మినల్ లేయర్స్ అనేవి వస్తాయి. అంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అప్పుడు మనకి 2 జర్మినల్ లేయర్స్ వచ్చాయి. అయితే ఆ రెండింటిని మనం ఏమని పిలిచాము? డై. ఓకే. సో డిప్లోబ్లాస్టిక్. ఓకే. సో గ్రేడ్ బైలటేరియాలో వచ్చేసరికి దీస్ ఆర్ బైలేటరలీ సిమెట్రికల్, పేర్లోనే ఉంది బైలేటరలీ సిమెట్రికల్. బైలేటరలీ సిమెట్రికల్ అంటే ఓన్లీ ఒక ప్లేన్ నుంచే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఓకే. అండ్ దీస్ యానిమల్స్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ ఇన్ నేచర్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జర్మినల్ లేయర్స్ ఉంటాయి. ఓకే. సో దే ఆర్ ఎపిడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ఎపి, మీసో అండ్ ఎండో. ఓకే. రేడియేటాలో ఉన్న యానిమల్స్ అన్ని డిప్లోబ్లాస్టిక్, బైలటేరియాలో ఉన్న యానిమల్స్ అన్ని ట్రిప్లోబ్లాస్టిక్. ఓకే. రేడియేటా పేరులోనే ఉంది కాబట్టి రేడియల్లీ సిమెట్రికల్ అండ్ బైలటేరియాలో బైలేటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్. ఓకే. రేడియల్లీ సిమెట్రికల్ అంటే ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా కానీ ఒక బాడీలోంచి మనకి 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. అదే బైలేటరల్లీ సిమెట్రికల్ అంటే ఓన్లీ సింగిల్ ప్లేన్లో మాత్రమే మనకి 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఇంకా ఏ ప్లేన్లో కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ అనేవి రావు. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రేడ్ రేడియేటా, దే ఆర్ phylums, Cnidaria or Coelenterata. Okay. Next, Ctenophora. ఓకే. సో ఈ టీనోఫోరాని మనం కూమ్ జెల్లీస్ ఆర్ సీ వాల్నట్స్ అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక ఫైలం వచ్చేసింది పొరిఫెరా. మొత్తం 11 ఫైలమ్స్ ఉన్నాయేమో మనకి. అయితే ఈ అన్నీ కూడా ఈ క్లాసిఫికేషన్‌లోనే వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ ఫైలం పొరిఫెరా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫైలం నిడేరియా అండ్ టీనోఫోరా. ఓకే. ఇవి 2 రేడియేటా కిందకి వచ్చాయి. మరి బైలటేరియాలో ఏమైంది? ఇప్పుడు మళ్ళీ బైలటేరియాని 2 బ్రాంచెస్‌గా డివైడ్ చేశారు. ఓకే. సో దిస్ ఈస్ గ్రేడ్ బైలటేరియా. ఓకే. దీన్ని 2 బ్రాంచెస్‌గా డివైడ్ చేశారు. ఏంటివి? ఫస్ట్‌ది ప్రోటోస్టోమియా. రెండోది డ్యూటిరోస్టోమియా. ఓకే. ఇక్కడ మనకి నేమ్‌లోనే ఉంది. ఈ ప్రో అనే వర్డ్ వచ్చింది అంటే అవి పాతవి అని. ఓకే. అయితే ఇందులో ప్రో అంటే ముందుగా అని కూడా. ఓకే. ఫస్ట్ ఫార్మ్ అయ్యేది అని. ఓకే. సో ప్రోటోస్టోమియాలో బ్లాస్టోపోర్ ఈజ్ నథింగ్ బట్ ఎర్లీ ఎంబ్రియోనిక్ ఓపెనింగ్. ఓకే. సో దిస్ ఇస్ బ్లాస్టోపోర్ నుండి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫస్ట్ మౌత్ ఫామ్ అవుతుంది. ఓకే. సో మౌత్ ఫామ్ అయింది అంటే ఇప్పుడు మన ఎలిమెంటరీ కెనాల్‌లో స్టార్టింగ్‌లో ఉండేది ఎవరు అంటే మౌత్. ఓకే. అంటే స్టార్టింగ్‌లో వచ్చింది కాబట్టి ఇది మౌత్. అంటే ఈ ప్రోటోస్టోమియాలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటికీ బ్లాస్టోపోర్ నుంచి ఫస్ట్ ఫామ్ అయ్యే ఓపెనింగ్ ఏది అంటే మౌత్. ఓకే.
నెక్స్ట్ డ్యూటిరోస్టోమియా. ఇక్కడ బ్లాస్టోపోర్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? యానస్. ఓకే, ఇక్కడ బ్లాస్టోపోర్ నుంచి ఏం ఫామ్ అవుతుందమ్మా? యానస్. ఓకే, సో యానస్ ఫస్ట్ ఫామ్ అవుతుంది, లేటర్ మౌత్ వస్తుంది. కానీ ప్రోటోస్టోమియాలో ఏమవుతుంది? ఫస్ట్ మౌత్ ఫామ్ అయ్యి తర్వాత యానస్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డ్యూటిరోస్టోమియాలో జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రోటోస్టోమియాని మళ్ళీ 3 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఓకే, మళ్ళీ 3 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఏంటివి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ సీలోమేటా, ఏ సీలోమేటా. నెక్స్ట్ సూడోసీలోమేటా, సూడోసీలోమేటా. The third one is schizocilomata, schizocilomata, schizocilomata. ఓకే, అయితే ఇక్కడ మీకు స్పాంజెస్ కానీ, తర్వాత నిడేరియన్స్ కానీ, టీనోఫోరా కానీ, ఫైలం ప్లేటీహెల్మెన్స్ ఇవన్నీ కూడా ఏ సీలోమేట్స్ కిందకే వస్తాయి. సీలోమ్ ఈజ్ నథింగ్ బట్ ది డైజెస్టివ్ క్యావిటీ ఆర్ ఎ బాడీ క్యావిటీ. సో దీస్ 4 ఫైలమ్స్ దే ల్యాక్ ది బాడీ క్యావిటీ. వీటి 4టి కూడా మీకు బాడీ క్యావిటీ అనేది ఉండదు. ఓకే, అందుకని మనం వాటిని ఏ సీలోమేట్స్ అంటాం. వేటిని? ఫైలం పొరిఫెరా, ఫైలం నిడేరియా అండ్ ఫైలం టీనోఫోరా అండ్ నెక్స్ట్ ఫైలం ప్లేటీహెల్మెన్స్. ఓకే, ఏ సీలోమేటా అంటే నో సీలోమ్, నో సీలోమ్ ఆర్ బాడీ క్యావిటీ అనొచ్చు. ఓకే, సూడోసీలోమేట్స్ అంటే సూడో మీన్స్ ఫాల్స్. ఓకే, false body cavity. So this is false coelom. Okay, schizocilomate, coelom formed by splitting. Schizo అంటే partly అంటే ఉంటుంది coelom కానీ కొద్దిగా ఉంటుంది. ఓకే, coelom formed by splitting, formed by splitting. Okay, so these are the schizocilomates. ఓకే, అయితే వీటి కిందకి ఏమేమి వస్తున్నాయి? వీటి కిందకి ఏ ఫైలమ్స్ వస్తున్నాయి? ఏవి అంటే ఏ సీలోమిట్స్ కిందకి ఫైలం ప్లేటీహెల్మిన్స్, ప్లేటీహెల్మిన్స్. ఓకే, నెక్స్ట్ సూడోసీలోమేట్స్ కిందకి ఫైలం నెమటోడా, నెమటోడా ఆర్ దీన్నే మనం ఆస్కల్మెంథస్ అంటాం. ఓకే, ఆస్కల్మెంథస్. Okay, next the third phylum which comes under schizocillomates is ఇది మళ్ళీ మనకి 3 branches గా డివైడ్ అయింది. ఓకే, ఇప్పుడు దీని కిందకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఒకటి వచ్చేసరికి ఎనెలీడా, నెక్స్ట్ ఆర్థ్రోపోడా and third one is mollusca. ఓకే, ఎనెలీడా వచ్చేసరికి ఇందులో మీకు బాడీ మొత్తం మనకి ఈ కట్స్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూలస్ కానీ, తర్వాత సెంటిపీడ్స్ కానీ, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. ఆర్థ్రోపోడ్స్ అంటే జాయింటెడ్ లెగ్డ్ యానిమల్స్, మొలస్కా అంటే షెల్డ్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్ డ్యూటిరోస్టోమియా. సో ఇది ఇంతవరకు మనకి ఈ ప్రోటోస్టోమియాలో అయిపోయింది. సో ప్రోటోస్టోమియా అంటే బ్లాస్టోపోర్ నుంచి ఫస్ట్ ఫామ్ అయ్యేది మౌత్. ఓకే, సో ఈ మౌత్ ఫామ్ అయ్యే ఫైలమ్స్ ఏవేవి ఉన్నాయి? ప్రోటోస్టోమియా కిందకి ఏమేమి వస్తున్నాయి అంటే ఏసిలోమేట్స్, సూడోసిలోమేట్స్ అండ్ schizocillomates. From porifera to platyhelminths, these are all acoelomates. They don't have any coelom. So they don't have any coelom, so no coelom. నెక్స్ట్ సూడోసీలోమేటా. సూడోసీలోమేటా కిందకి ఎవరు వస్తున్నారు? వీటికి ఫాల్స్ సీలోమ్ ఉంటుంది. సీలోమ్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది సీలోమ్ కాదు. ఓకే, అయితే నెమటోడా అండ్ నెమటోడాని మనం ఆస్కల్మెంథస్ అంటాం. ఓకే, నెక్స్ట్ schizocillomates. ఈ schizocillomates వచ్చేసరికి వీటిలో సీలోమ్ అనేది ఉంటుంది బాడీ క్యావిటీ, కానీ అది పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, సో సీలోమ్ ఫార్మ్డ్ బై స్ప్లిటింగ్. సో ఇందులో దీని కిందకు వచ్చే వాళ్ళు ఎవరెవరు అంటే ఎనెలీడా, ఆర్థ్రోపోడా అండ్
మొలస్కా. నెక్స్ట్ కమింగ్ టు ది డ్యూటెరోస్టోమియా. ఇందులో యానస్ ఫస్ట్‌గా ఫార్మ్ అవుతుంది. అయితే ఈ డ్యూటెరోస్టోమియాని మనం ఎంటెరోసీలోమేటా అంటాం. ఎంటెరోసీలోమేటా. ఎంటెరోసీలోమేటా. సో, ఈ ఎంటెరోసీలోమేటాలో సీలోమ్ ఫార్మ్డ్ బై పౌచింగ్ ఆఫ్ ఆర్కెంటిరాన్. సీలోమ్ ఫార్మ్డ్ బై పౌచింగ్. సీలోమ్ ఫార్మ్డ్ బై పౌచింగ్. పౌచింగ్ అంటే చిన్న ముడి లాంటిది. ఓకే. పౌచింగ్ ఆఫ్ ఆర్కెంటిరాన్. ఆర్కెంటిరాన్ ఆఫ్ or gut wall. Gut wall. So what is archenteron? This is the primitive gut cavity. అసలు ఆర్కెంటిరాన్ అంటే ఏంటి? దేని నుంచి పౌచింగ్ జరిగింది దీంట్లో? అంటే ఆర్కెంటిరాన్ అంటే ఏంటి? ప్రిమిటివ్ గట్ క్యావిటీ. ప్రిమిటివ్ అంటే స్టార్టింగ్‌లో వచ్చింది అని. సో, ప్రిమిటివ్ గట్ క్యావిటీ forms inside animal embryo. Forms inside animal embryo. Inside animal embryo during gastrula stage of development. Embryo during gastrula stage of development. ఓకే. అయితే ఎంటెరోసీలోమేట్స్. ఎంటిరాన్ అంటేనే డైజెస్టివ్ ట్రాక్ అని. ఓకే. సో, డైజెస్టివ్ ట్రాక్ వీటిలో కంప్లీట్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక దాంట్లో లేదు, ఒక దాంట్లో ఫాల్స్ ఉంది, ఒక దాంట్లో కొంచెం కొంచెం ఉంది. కానీ డ్యూటెరోస్టోమియాకి వచ్చేసరికి ఏంటి? దీస్ ఆర్ ఎంటెరోసీలోమేట్స్. సీలోమ్ కంప్లీట్‌గా ఫార్మ్ అయి ఉంటుంది. సో, సీలోమ్ ఫార్మ్డ్ బై ఎలా ఫార్మ్ అయింది? బై పౌచింగ్ ఆఫ్ ఆర్కెంటిరాన్. పౌచింగ్ అంటే ఏంటి? చిన్న ముడి లాంటిది. అంటే ఎలా అంటే ఒక కంప్లీట్ సర్కిల్ నుంచి మీరు దాన్ని ముడేసి కొద్దిగా చిన్న బుడిపె లాంటిది గనక తీసుకుంటే, అంటే మన పొట్ట నుంచి ఒక చిన్న బుడిపె లాంటిది మీరు ముందుకి ముడి లాంటిది వేస్తే ఎలా ఉంటుందో దాన్ని మనం పౌచింగ్ అంటాం. సో, ఆ సీలోమ్ నుంచి మీకు ఒక చిన్న పౌచింగ్ అనేది జరిగింది. ఎక్కడి నుంచి? గట్ వాల్ ఆర్ ఆర్కెంటిరాన్ నుంచి. ఆర్కెంటిరాన్ ఆర్ గట్ వాల్ అంటే ఏంటి? ప్రిమిటివ్ గట్ క్యావిటీ ఫార్మ్స్ ఇన్‌సైడ్ ది యానిమల్ ఎంబ్రియో. ఇది ప్రిమిటివ్ గట్ క్యావిటీ. ప్రిమిటివ్ అంటే ఫస్ట్‌గా ఫార్మ్ అవుతుంది ఈ క్యావిటీ. ఎక్కడ? ఇన్‌సైడ్ యానిమల్ ఎంబ్రియో డ్యూరింగ్ గ్యాస్ట్రులా స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఇది గ్యాస్ట్రులా స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంటే మనకి రిప్రొడక్షన్ లెసన్ వచ్చినప్పుడు నేను ఇది కంప్లీట్‌గా చెప్తాను. కాకపోతే ఎంబ్రియోనిక్ డెవలప్‌మెంట్‌లో గ్యాస్ట్రులా అనేది ఒక స్టేజ్. ఓకే. ఒక ఫేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్. సో, ఇది డెవలప్ అయ్యేటప్పుడు మనకి ఆర్కెంటిరాన్ గట్ వాల్ అనేది ఆర్కెంటిరాన్ ఆర్ గట్ వాల్ అనేది ఫార్మ్ అవుతుంది బై పౌచింగ్. ఓకే. నెక్స్ట్. ఓకే. డ్యూటెరోస్టోమియాలో ఎవరెవరు ఉన్నారు? దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ అగైన్ 3 బ్రాంచెస్ అండ్ దే ఆర్ ఓకే. సో, ఇందులో వచ్చేసరికి ఎఖైనోడెర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. ఓకే. సో, ఇందాక చెప్పుకున్న ఎనెలీడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎఖినోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా ట్రూ సీలోమ్ ఉంటుంది. ఓకే. షైజోసీలోమేట్స్‌లో ఉన్న 3 టైప్స్ కూడా ఎనెలీడ్స్, ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్క్స్ కూడా వీటిల్లో మనకి ట్రూ సీలోమ్ అనేది ఉంటుంది. ఓకే. వాటితో పాటుగా ఎఖినోడెర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా ఇవన్నీ కూడా డెవలప్డ్ ఫార్మ్స్. మనకి ఎందులో నుంచి వచ్చాయి ఇవి? డ్యూటెరోస్టోమియా నుంచి వచ్చాయి. ఓకే. అయితే ఇందులో ఏం ఫార్మ్ అవుతుంది ఫస్ట్? బ్లాస్టోపోర్ ఫార్మ్స్ యానస్ ఫస్ట్. ఓకే. సో, ఎఖినోడెర్మేటా టు కార్డేటా ఫ్రమ్ ఎనెలీడ్స్ టు మొలస్కా. ఎనెలీడ్స్, ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్క్స్ ఇవన్నీ కూడా దే పొసెస్ ట్రూ సీలోమ్. ట్రూ బాడీ క్యావిటీ ఉంటుంది అని. అంటే ట్రూ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అని. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇందులో ఏ సీలోమేట్స్ ఎవరు? ఏ సీలోమేట్స్. ఓకే.
ఏసిలోమేట్స్ ఎవరు? ఫైలం పొరిఫెరా, ఫైలం పొరిఫెరా. నెక్స్ట్ సిలింట్రేటా ఆర్ నిడేరియా, నిడేరియా అండ్ టినోఫోరా, టినోఫోరా అండ్ ప్లేటిహెల్మిన్స్, ప్లేటిహెల్మిన్స్. ఓకే, సో దీస్ ఆర్ ఏసిలోమేట్స్. వీటన్నిటికీ బాడీ క్యావిటీ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ ఎవరెవరు? సిలింట్రేటా, నిడేరియా నిడేరియా and Ctenophora. These are diploblastic animals. Triploblastic ఎవరెవరు? ఓకే, సో ట్రిప్లోబ్లాస్టిక్ ఎవరెవరు? ఇంకా మిగిలిన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్. ఫ్రమ్ ప్లేటిహెల్మిన్స్ టు కార్డేటా, ఫ్రమ్ ప్లేటిహెల్మిన్స్ టు కార్డేటా, ఇవన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఓకే, ఓకేమ్మా. సో ప్రోటోస్టోమ్స్, డ్యూటిరోస్టోమ్స్, రేడియలీ సిమెట్రికల్ యానిమల్స్, రేడియల్ సిమెట్రీ, bilateral symmetry. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో రేడియల్ సిమెట్రీ అంటే ఒక బాడీని ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. బైలేటరల్ సిమెట్రీ అంటే ఒక బాడీని ఒక ప్లేన్ నుంచి కట్ చేస్తే మాత్రమే మనకి 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రోటోస్టోమియా ఆర్ ప్రోటోస్టోమ్స్. Protostomes, the animals in which mouth forms first from blastopore. What are deuterostomes? The animals in which anus forms first from blastopore. ఇక్కడ ఏది ఫామ్ అవుతుందమ్మా మీకు? anus from blastopore. Okay, so these are the important points. Let's continue in the next class.